బ్రిటన్ వివాదం ఒకటి తీవ్ర దుమారం రేపుతోంది. లండన్లోని భారతీయ మిషన్లు బిల్లులు చెల్లించాల్సిందేనని పేచీ పెడుతుంది. 90 కోట్ల పౌండ్లను భారత్ చెల్లించాలంటూ యూకే కోరుతోంది. సెంట్రల్ లండన్లోకి ప్రవేశించే ఏ వాహనానికైనా రోజుకు 15 పౌండ్ల పన్ను వసూలు చేస్తారు. కానీ దౌత్యవేత్తలకు మినహాయింపు ఉంటుంది. వియన్నా ఒడంబడికలోని ఆర్టికల్ 34 ప్రకారం దౌత్యవేత్తలు పన్నులు చెల్లించరు. సేవలకు విధించే ఫీజైతేనే చెల్లిస్తామని, అది పన్ను కదా అంటూ భారత్ వాదిస్తుంది. ఒక్క భారత్ నుంచే కాదు, ఇతర దేశాల నుంచి లక్షల పౌండ్ల వసూలుకు బ్రిటన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో అమెరికా $1,50,00,000, జపాన్ $1,00,00,000 చెల్లించాలని లండన్ కోరుతోంది. ఎందుకు వాహన పన్ను వివాదంగా మారుతోంది? బ్రిటన్కు 100 కోట్ల రూపాయలు భారత్ చెల్లించాల్సిందేనా? లెట్స్ వాచ్. ఛార్జీల పేరుతో భారత్పై యూకే దాడి చేస్తోందా? F-35 ఛార్జీల వసూలుపై యూకే ప్రతీకారానికి దిగిందా? భారత్ నుంచి దోచుకున్న 45 లక్షల కోట్ల మాటేమిటి? $91 లక్షల పౌండ్లు అంటే భారత కరెన్సీ ప్రకారం 106 కోట్ల 8 లక్షల రూపాయలు. ఈ మొత్తం బిల్లును భారత్ చెల్లించాలని యూకే డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఈ బిల్లు? సెంట్రల్ లండన్ మీదుగా భారత దౌత్య వాహనాలు వెళ్లినందుకు చెల్లించాలని బ్రిటన్ పట్టుబడుతోంది. సింపుల్ గా చెప్పాలంటే రద్దీ రుసుము. సెంట్రల్ లండన్లోకి ప్రవేశించే ప్రతి వాహనానికి రోజుకు 15 పౌండ్లను ట్రాఫిక్ ఫర్ లండన్ వసూలు చేస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే 1748 రూపాయలు. లండన్లోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోకి ఏ వాహనం ప్రవేశించాలన్నా ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే దౌత్యవేత్తల విషయానికొస్తే నిబంధనలు వేరుగా ఉంటాయి. బ్రిటన్ ఛార్జీలతో దాడులు చేయడానికి యత్నిస్తోందని భారత్ విశ్వసిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దౌత్యవేత్తలకు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ విషయాన్ని వియన్నా ఒడంబడికలోని ఆర్టికల్ 34 దౌత్య సంబంధాలని స్పష్టంగా వెల్లడిస్తోంది. వియన్నా ఒడంబడికపై సంతకం చేయని దేశాలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. అయితే వియన్నా ఒడంబడికపై యూకే 1961లో సంతకం చేసింది. అయితే ఇక్కడ చెల్లింపులు మరొకటి వివాదం కాదు. ఇక్కడ రద్దీ ఛార్జీల తీరుపైన సందేహాలను భారత్ వ్యక్తం చేస్తోంది. ఇది వాహన వినియోగదారులు చెల్లించవలసిన ఫీజా లేక ప్రభుత్వం తప్పనిసరిగా వసూలు చేస్తున్న పన్నా అన్నదే అసలు వివాదం. ఇది బ్రిటన్ ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుగా భారత్ వాదిస్తోంది. భారత వాదనలనే అమెరికా, జపాన్ సైతం సమర్థిస్తున్నాయి. ఈ 3 దేశాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు. అంతేకాదు 3 దేశాలు విధానంపై కట్టుబడి ఉన్నాయి. కానీ ట్రాన్స్పోర్ట్ ఫర్ లండన్ TfL మాత్రం ఈ 3 దేశాల వాదనను అంగీకరించడం లేదు. వాహనాలకు రోజుకు 15 పౌండ్ల వసూలు ట్యాక్స్ కాదని, ఇది కేవలం ఫీజుగానే TfL వాదిస్తోంది. తాము అందిస్తున్న సేవలకు వసూలు చేసే ఛార్జీలుగానే పేర్కొంటోంది. అందుకే దౌత్యవేత్తలు తప్పనిసరిగా చెల్లించాలని బ్రిటన్ డిమాండ్ చేస్తోంది. ఈ బిల్లుల్ని చెల్లించాలని TfL 2 సార్లు నోటీసులు ఇచ్చింది. చట్టపరంగా ఎలాంటి మినహాయింపులు దౌత్యవేత్తలకు లేవని వెల్లడించింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ 15 పౌండ్ల వసూలు నిజంగానే ట్రాఫిక్ రుసుము గురించేనా, లేదంటే దౌత్యపరమైన శక్తిని ప్రదర్శించేందుకు బ్రిటన్ ఇలా చేస్తోందా? ఎందుకంటే ఇప్పుడు ఇది బ్రిటన్లో అతి పెద్ద సమస్యగా మారడం ఖాయం. TfL ప్రకారం 2024 సంవత్సరంలో లండన్లోని అమెరికా రాయబార కార్యాలయం రద్దీ రుసుము కింద 175 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దౌత్య కార్యాలయాల్లో అత్యధిక రద్దీ రుసుము ఇదే. అమెరికా దశాబ్ద కాలంగా ఈ బిల్లు చెల్లించడం లేదు. అమెరికా తర్వాత 116 కోట్ల 58 లక్షల రూపాయల రద్దీ రుసుమును జపాన్ చెల్లించాల్సి ఉంది. భారీ రద్దీ రుసుములో భారత్ 3వ స్థానంలో ఉంది. 107 కోట్ల రూపాయల రద్దీ రుసుము బకాయిలను భారత్ చెల్లించాలని బ్రిటన్ డిమాండ్ చేస్తోంది. 4, 5, 6 స్థానాల్లో నైజీరియా, చైనా, రష్యా దేశాలు ఉన్నాయి. మొత్తంగా రద్దీ రుసుము బిల్లులు 1673 కోట్ల రూపాయల మేర పెండింగులో ఉన్నాయి. ఈ ఛార్జీలు సింపుల్, రోజుకు 15 పౌండ్లు మాత్రమే. సాధారణ రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో సెంట్రల్ లండన్లోకి ప్రవేశించే వాహనాలకు ఈ రుసుము వర్తిస్తుంది. ఇక వీకెండ్లో, సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో సెంట్రల్ లండన్లోకి వచ్చే వాహనాలకు వర్తిస్తుంది. దౌత్య చట్టంలో క్లియర్గా నిబంధనలు ఉన్నా ఎందుకు బిల్లులు చెల్లించాలని యూకే పట్టుబడుతోంది అంటే, యూకే భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నెలల తర్వాత దీనిపై లండన్ గట్టిగా పట్టుబడుతోంది. నిజానికి భారత్ యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంవత్సరాల తరబడి చర్చలు జరిగాయి.
చివరికి కొత్త అధ్యాయం మొదలైందని సంబరపడుతున్న వేళ ఇలాంటి బిల్లులతో దాడి చేయడం భారత్ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. నిజానికి భారత్ కంటే అమెరికా, జపాన్ దేశాల బకాయిలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ రెండు దేశాలను బ్రిటన్ కోరడం లేదు. కేవలం భారత్ను మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఇక్కడే బ్రిటన్ తీరేమిటో స్పష్టంగా తెలిసిపోతోంది. భారత్ చెల్లించని బకాయిల గురించి మాత్రమే బ్రిటన్ మాట్లాడుతోంది. కానీ భారత్లో దోచుకుని వెళ్లిన సంపద గురించి మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు. లండన్లో భారతీయ వస్తువులు ఉన్నా వాటిని భారత్కు అప్పగించడం లేదు. 200 ఏళ్లుగా వలస పాలనలో వనరుల నుంచి వస్త్రాల వరకు, శ్రమ నుంచి బంగారం వరకు భారత్లో లక్షల కోట్ల డాలర్ల సంపదను బ్రిటన్ కొల్లగొట్టింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం 45 లక్షల కోట్ల సంపదను దోచేసింది. భారత్ను నిండా ముంచేశారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. దోచుకున్న సొమ్ము సంగతి సరే, కోహినూరు వజ్రం ఇప్పటికీ బ్రిటిష్ రాజు కిరీటంలో ఉంది. భారతీయ కళాఖండాలు ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో మగ్గుతున్నాయి. వలస వారసత్వానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి. కొత్త పన్నులు వసూలు చేస్తున్న బ్రిటన్ ముందుగా భారత్లో దోచేసిన సంపదపై మాట్లాడాలి. కోహినూరుతో పాటు బ్రిటన్లో ఉన్న భారత కళాఖండాలను మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే. అప్పుడే బ్రిటన్ బకాయిల గురించి మాట్లాడితే బాగుంటుంది. బ్రిటన్ ఏడుపంతా F-35 యుద్ధ విమానం పార్కింగ్ ఫీజును భారత్ వసూలు చేసినందుకే. జూన్ 14న బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఓ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి F-35 యుద్ధ విమానం ముందుకు కదలలేక మొరాయించింది. అయితే ఈ ఫైటర్ జెట్ జూలై 22న వెళ్లిపోయింది. అంటే మొత్తం 38 రోజుల పాటు తిరువనంతపురం ఎయిర్పోర్టులో ఉంది. విదేశీ ఫైటర్ జెట్ F-35కు భద్రత, పార్కింగ్, ల్యాండింగ్ వంటి ఫీజులతో కలిపి రోజుకు 26,261 రూపాయల్ని భారత్ వసూలు చేసింది. అంటే మొత్తం 38 రోజులకు సుమారు 10 లక్షల రూపాయలను భారత్ వసూలు చేసింది. ఈ బిల్లును రాయల్ నేవీ చెల్లించింది. ఈ బిల్లులను భారత్ వసూలు చేయడంతో బ్రిటన్ తట్టుకోలేకపోయింది. నిజానికి భారత్ సేవలందించింది. సేవలకు రుసుము వసూలు సహజం. దీన్ని పట్టుకుని ఇప్పుడు రద్దీ ఫీజును వసూలు చేయాలని బ్రిటన్ యత్నిస్తోంది. ఏ సేవలు అందించకుండా విధించే ఇలాంటి పనులతోనే ఆ దేశంలో సంపన్నులు విసిగిపోయారు. ఇప్పుడు వారంతా బ్రిటన్ వదిలేసి వెళ్లిపోతున్నారు.